చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఎంతో ఆసక్తికరమైన మనకు అవసరమైనటువంటి చక్కని సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మనుష్యులతో కలిసి జీవిస్తున్నాం, సంఘజీవులుగా మనమందరం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతినిత్యం మనుషులతో మనం సంభాషిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కదా. మనుషులతో ఎలా మాట్లాడాలి, మనుషులతో మనం మాట్లాడేటప్పుడు మన మాటలలో ఏముండాలి? ఈరోజు ఎందరో మనుషులు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి యొక్క సంభాషణలన్నీ కూడా వ్యర్థమైనవిగానే కనిపిస్తున్నాయి, అర్థవంతమైనవిగా కనిపించడం లేదు. మహా అయితే జానెడు పొట్టను పోషించుకోవటానికి అవసరం అనుకున్నటువంటి మాటలను కొంతమంది కలిగి ఉంటారు. మిగిలిన వారందరూ కూడా అసత్యమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి, ఒకరిని ఒకరు మోసగించుకునేటువంటి మాటలనే సంభాషిస్తూ ఉంటారు. కనుక ఈ సందర్భంలో ఒక మనిషి మరో మనిషితో చేసేటువంటి సంభాషణ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. లోకంలో ఎందరో మనుషులతో మాట్లాడేటువంటి అవకాశాలు పొందుతున్నటువంటి మనం ప్రతినిత్యం క్రొత్త వారిని కలుసుకుంటూ క్రొత్త వారితో మాట్లాడేటువంటి అవకాశాలను పొందుతున్నటువంటి మనం ఎవరితో ఎలా మాట్లాడాలి? దేవుడు మనకు చక్కని అవయవం నోరు, దీనిని అనుగ్రహించాడు, దీనిని మనకు నిర్మించి ఇచ్చాడు. ఏ మాట స్వరపేటికలో నుండి ఏ మాట ఎలా రావాలి అనే దానిని గూర్చి మనకు ఇంత గొప్ప అవయవాన్ని దేవుడిచ్చాడు. ఇది చాలా విలువ కలిగినటువంటి అవయవం. నేను మాట్లాడాలి అనుకున్నది ఇదిగో మీతో సంభాషించగలుగుతున్నాను. ఈ మాటలు రానివారు కూడా చాలామంది ఉంటారు. మూగవారు, వారు కేవలం సైగలతో మాత్రమే సంభాషించుకుంటూ ఉంటారు. వారికి తెలుసు ఈ నొప్పి. నేను చెప్పాలనుకున్నది మాటతో చెప్పలేకపోతున్నాను అనుకున్నప్పుడు వారికి ఆ బాధ తెలుసు కదా. దేవుడైతే మనకు తన కృప చొప్పున ఈ అవయవాన్ని దయచేశాడు, మాటలను ఇచ్చాడు, మాట్లాడగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈ మాటలు ఎలా ఉండాలి? దేవుడిచ్చినటువంటి ఈ చక్కని గొంతును, ఈ అవయవాన్ని దేవుని వాక్యమునకు అనుకూలంగా మనం ఎలా వాడాలి? లోకమందు అనేక మంది ఫోన్లలో సంభాషించుకుంటున్నారు, ఎదురెదురుగా సంభాషించుకుంటున్నారు, సమూహంగా కలిసి సంభాషించుకుంటున్నారు. ఇలాంటి సంభాషణలలో ఎంతవరకు దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి సంభాషణలు ఉన్నాయి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సంభాషణలు ఉన్నాయి? ఈరోజు ఈ విశ్లేషణలో మనం నేర్చుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథములలో కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకు అని
ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఒక చక్కని సంగతిని గురించి వివరిస్తున్నారు. అకస్మాత్తుగా ఎవరో ఒకరు మనతో మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు మనలను ప్రశ్నిస్తూ ఉంటారు, మనతో సంభాషణ మొదలు పెడుతూ ఉంటారు. వారికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? ముందుగా దీనిని గురించి మనం తర్ఫీదు పొందాలి. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో ముందుగా మీరు తెలుసుకోవాలి. దానిని తెలుసుకొనుటకు మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా మీ సంభాషణ ఉండాలి. అందుకు తగ్గ తర్ఫీదును మీరు పొందాలి. చూసారా, ఇప్పటి వరకు మనకి ఈ సంగతి తెలియకపోవటం వలన ఎవరితో పడితే వారితో ఎలా పడితే అలా మాట్లాడేసి ఉండొచ్చు. అలాంటి వ్యర్థమైన ప్రతి మాట వలన మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. మాట్లాడడం రాకపోతే మౌనంగా ఉండాలి, అంతే తప్ప ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. నోరుంది కదా అని ఆ నోటిని వ్యర్థంగా వినియోగించరాదు. ఎందుకంటే ఇది మన సొత్తు కాదు, దేవుడు మనకి ఇచ్చిన అవయవం. ప్రతి అవయవం దేవుడిచ్చినదే. దేవుడు విలువ కలిగినటువంటి అవయవాలను మన చేతుల్లో ఎందుకు పెట్టాడంటే వీటిని జాగ్రత్తగా దేవుని వాక్యానికి అనుకూలంగా మనం వినియోగిస్తామని, అంతే తప్ప వ్యర్థమైన వాటిగా వీటిని వినియోగిస్తామని కాదు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకు మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ఉండాలి అని పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. ఈ మాటలను మనం ఆలోచిద్దాం. ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి? ఉప్పు వేసినట్టు రుచికరమైనదిగా మీ సంభాషణ ఉండాలని ఆయన ఎందుకు తెలియజేశారు? లోక సంబంధంగా ఉప్పును మనం దేని కొరకు వినియోగిస్తాం? రుచి కోసం వినియోగిస్తాం. మనం తినే ఆహార పదార్థాలలో ప్రతి దానిలో కూడా ఉప్పు ఉండాలి. ఎందుకంటే ఉప్పు వలన రుచి బయటపడుతుంది. దేని రుచి అయినా సరే బయటకు రావాలంటే ఉప్పు ఉండాలి. కాయగూరలలో ఏ కాయగూర యొక్క రుచిని మీరు తెలుసుకోవాలన్నా ఫలానా కాయగూర ఈ రుచిలో ఉంటుంది, ఫలానా కాయగూర ఈ రుచిలో ఉంటుంది, ఫలానా ఆకుకూర ఈ రుచిలో ఉంటుంది, ఫలానా మాంసం ఈ రుచిలో ఉంటుంది. అది చేప మాంసం అయితే చేపలలో కూడా చాలా రకాలు, ఆ చేప అయితే ఈ రుచిలో ఉంటుంది. ఇలా ప్రతి దాని యొక్క రుచిని బయటకు తెచ్చేదేంటి? ఉప్పు. రుచిని బయటకు తెచ్చేది ఉప్పు. మనం నిత్యం తినేటువంటి ఆహార పదార్థాలలో ఉప్పు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఉప్పు లేకుండా కూడా కొన్ని వస్తువులు భుజిస్తారు, అది వేరే విషయం. అయితే సహజంగా సామాన్యంగా ఉప్పు అనేది రుచి కోసం వినియోగిస్తారు. ఉప్పు వేసినప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే అందులో నుండి రుచి బయటకు వస్తుంది. అలాగే మీ సంభాషణ ఉప్పు వేస్తే ఒక పదార్థం రుచికరమైనదిగా ఎలా మారుతుందో మీ సంభాషణ కూడా అలా రుచికరమైనదిగా ఉండాలి. ఎవరితో ఎప్పుడు మీరు సంభాషించవలసి వస్తుందో మీకు తెలియదు. ఎవరికి మీరు ఏ విధంగా ఎప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వాల్సి వస్తుందో మీకు తెలియదు. కనుక ప్రతి సందర్భానికి మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరమైనదిగా ఉండు నిమిత్తము మీరు చక్కగా ముందే ఆలోచించుకొని తగిన సిద్ధపాటును కలిగి నిర్ణయాత్మకంగా మీరు మాట్లాడాలి. దేవుని వాక్యానికి అనుకూలంగా మీరు మాట్లాడాలి. మనుష్యులను రక్షించే విధంగా మీరు మాట్లాడాలి. దేవుడు ఇచ్చిన నోటిని దేవునికి నొప్పి కలిగించే విధంగా మనం మాట్లాడకూడదు. మనుషులకు నొప్పి కలిగినా పర్వాలేదు, దేవునికి మాత్రం నొప్పి కలగకూడదు. దేవునికి మాత్రం మనం విరోధంగా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వలన కొన్నిసార్లు మనుషులు నొప్పింపబడవచ్చు. ఎందుకంటే వారికి అర్థం కాక, వారు దేవుని యొక్క మార్గంలో లేక, వారు సత్య విరోధులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు వారికి కొంచెం కఠినంగా అనిపిస్తాయి. వారు వాటిని మెచ్చుకోరు, వారు వాటిని ఆహ్వానించరు. అయితే దేవుని విషయంలో మాత్రం మనం ఎవరితో సంభాషించినా, అటు దేవునితో మనం సంభాషిస్తున్నప్పుడు కూడా, ప్రార్థనలో మనం దేవునితో సంభాషిస్తున్నప్పుడు కావచ్చు, మనుషులతో మనం సంభాషిస్తున్నప్పుడు కావచ్చు, మన సంభాషణ ఎలా ఉండాలి? రుచికరమైనదిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే అబద్ధాలు ఉండకూడదు, అక్రమాలు ఉండకూడదు, నేరపూరిత ఆలోచనలు ఉండకూడదు. సూటిగా మాట్లాడాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవలను అని ప్రభువారు తెలియజేశారు. ప్రియులారా, మన జీవిత కాలంలో ఈ గొంతు ద్వారా మనం ఇప్పటికే ఎన్నో మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. రుచి లేనటువంటి సంభాషణ
ఎందుకు పనికిరానటువంటి సంభాషణ మనం ఇప్పటికే చేసి ఉండవచ్చు. కనుక ఆ పాపమును ప్రభువైన యేసు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి, ఇక మీదట రుచికరమైనటువంటి సంభాషణ నేను చేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. ఈ పాఠాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. పౌలు గారు కొలస్సయులతో ఈ మాటను పంచుకుంటున్నారు. సర్వ ప్రపంచానికి దేవుని జ్ఞానముగా తెలియజేస్తున్నారు. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో మీకు తెలియాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ఉండే నిమిత్తం మీరు ఎల్లప్పుడూ తర్ఫీదు పొంది ఉండాలి. ఎవరితో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలనేది మీరు ముందుగా తెలుసుకుని ఉండాలి. ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తి వచ్చి నాకు ఎదురైనప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని గురించి అతనితో ఎలా మాట్లాడాలి? లేక ఇంతకు ముందే నాకు పరిచయమైనటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని గూర్చి సువార్త నిమిత్తము అతనితో ఎలా సంభాషించాలి? దేవుని ఎరిగినవాడుగా పిలువబడుతున్నవాడు నా దగ్గరకు వచ్చి సంభాషిస్తున్నప్పుడు నేను ఎలా సంభాషించాలి? దేవుని ఎరగని వాడు నా దగ్గరకు వచ్చి సంభాషిస్తున్నప్పుడు నేను వాడితో ఎలా సంభాషించాలి? ఈ విషయాలన్నింటినీ కూడా ముందుగా కూర్చొని ఆలోచించండి. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచికరమైనదిగా ఉండాలి. కనుక దీనికోసం మీరు ప్రయత్నించండి, దీనికోసం మీరు తర్ఫీదు పొందండి. చూసారా, ఈ సందర్భం తెలిసిన తర్వాత, ఈ విషయం మనకు అర్థమైన తర్వాత మనం ఎంతగా ఇంకా నేర్చుకోవాలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి మనకు ఇప్పుడు ఇంకా మనం ఎంత తర్ఫీదు పొందాలో, ఇంకా ఎన్ని విషయాలలో మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు మనకు అర్థం అవడం లేదా? ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి? ఒక అధికారి మన దగ్గరకు వచ్చినప్పుడు అతనితో మనం ఎలా మాట్లాడాలి? ఒక శత్రువు లేక విరోధి మన దగ్గరకు వచ్చినప్పుడు అతనితో మనం ఎలా మాట్లాడాలి? ఒక మోసగాడు మన దగ్గరకు వచ్చినప్పుడు అతనితో మనం ఎలా మాట్లాడాలి? ఎలా తప్పించుకోవాలి? ఒక మోసగాడి నుండి ఎలా తప్పించుకోవాలి? ఒక అమాయకుడికి దేవుని జ్ఞానాలు ఎలా నేర్పించాలి? ఇలా పలు విషయాలు మనం ముందే కూర్చొని ఆలోచించాలి. ఎందుకంటే మన సంభాషణ ఎలా పడితే అలా ఉండకూడదు. ఎటువంటి తర్ఫీదు పొందకపోతే ఎలా పడితే అలా ఉంటుంది. కనుక ముందుగా కూర్చొని దేవుని జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచిస్తూ దేవుని సహాయాన్ని పొందుతూ మన సంభాషణను చక్కగా మనం మలుచుకోగలిగితే ప్రతి ఒక్కరితోనూ మన సంభాషణ ఎలా ఉంటుంది? ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. అలాంటి సంభాషణే కనుక మనం కలిగి ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నారా? అవును, దేవుని సహాయాన్ని మీరు పొంది దేవుని వాక్యమును నిరంతరం ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని నిరంతరం మీరు వింటూ ఉంటే కనుక తప్పకుండా అటువంటి విధానంలోకి మీరు వస్తారు. మీతో ఎవరు మాట్లాడినా సరే వారికి క్రీస్తుని గూర్చి పరిచయం అవుతుంది. ఎంత గొప్ప అవకాశం చెప్పండి. మనతో ఎవరైనా మాట్లాడితే వారికి క్రీస్తుని గూర్చి పరిచయం చేసేటంత గొప్ప భాగ్యం మనకు కలిగినప్పుడు, మన గొంతు ప్రతి ఒక్కరితో క్రీస్తు సువార్త నిమిత్తం మాట్లాడుతున్నప్పుడు, ఏ సందర్భాన్ని బట్టి అయినా సరే దేవునికి అనుకూలంగా మన గొంతు మారినప్పుడు, మలచబడినప్పుడు మనకు ఎంత ఆనందం, దేవునికి ఎంత ఆనందం. ప్రియులారా, మరో అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఇక్కడ కూడా పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన సంభాషణను గురించి తెలియజేస్తున్నారు. ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు ఏ విషయాన్ని గూర్చైనా మీరు మాట్లాడేటప్పుడు వినువారికి మేలు కలిగేటట్లుగా మాట్లాడండి. మేలు అంటే శరీర సంబంధమైనటువంటి మేలు కాదు, ఆత్మ సంబంధమైన మేలు. వినువారికి మేలు కలుగునట్లుగా మీరు మాట్లాడాలి. అంతే తప్ప మోసగించేటువంటి మాటలు మాట్లాడకండి. జానెడు పొట్టకు సంబంధించినటువంటి మాటలతో మీ సంభాషణను ముగించకండి. వెకిలి నవ్వులతో, వెటకారాలతో, ఎందుకు పనికిరానటువంటి భాషను మీ నోట రానియకండి. దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. అవసరమును బట్టి సమయోచితముగా మాట్లాడండి. ఒకవేళ అక్కడ మీరు మాట్లాడవలసినటువంటి ఇక అవసరత లేదనుకోండి, అప్పుడు మీరు మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే మాట్లాడుటకును మౌనంగా ఉండుటకును సమయము కలదు అని ప్రసంగి గ్రంథంలో మనం నేర్చుకున్నాం కదా గత పాఠాలలో. ఇక్కడ నేను ఇంకేమీ మాట్లాడలేను, ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి దేవుని మాటలు ఇవే, ఇక నేను దీనికి మించి మాట్లాడలేను, ఇంతకు మించి మాట్లాడితే విస్తారమైనటువంటి నా మాటలలో దోషం ఉండక మానదు, కనుక నేను ముగించేయాలి అనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండడం మంచిది. ఎన్ని అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు మన కొరకు వ్రాయించాడో చూడండి. మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా
గొప్పదిగా చేయటానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఏదో తొందరపాటులో ఏదో మాట్లాడేకండి. తొందరపాటులో ఎటువంటి ఆలోచన లేకుండా మీరు వ్యర్థమైన దానిని మాట్లాడకండి. ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి మాట్లాడేదంతా దేని కొరకై ఉండాలి? ఆత్మను రక్షించేదిగా, వినువారికి ఆత్మ సంబంధమైన మేలును కలిగించేదిగా ఉండాలి. సమయోచితముగా మీరు మాట్లాడాలి. అనుకూలమైన వచనాన్ని మీరు మాట్లాడాలి. చూసారా? దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అయ్యో, ఈ విషయం తెలియక ఇప్పటి వరకు తత్తరపాటుతో తొందరపడి ఎన్నో విషయాలను నేను తప్పుగా మాట్లాడేశానండి, ఇక మీదట నేను మాట్లాడను అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి వరకు నేను అలాగే ఉన్నానండి అని మీరంటే, ఇక నుంచి మీరు అలా మాట్లాడకుండా ఉండడానికి, దేవుని నిమిత్తమే మీరు మాట్లాడేటువంటి మనుష్యులుగా ఉండడానికి మిమ్మల్ని మీరే సాధన చేసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం దేవుడు మనకు వినిపిస్తున్నది ఏదో అలంకారప్రాయంగా ఏదో విని వెళ్ళిపోతామని కాదు. మన బ్రతుకులను మార్చటానికే దేవుడు మనకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత మీ ప్రవర్తనే మారిపోవాలి, మీ విధానం మారిపోవాలి, మీ మాటలు ఆచితూచి రావాలి. నిజంగా వినువానికి మేలు కలిగేటట్టుగా, వారి ఆత్మను రక్షించేటట్టుగా మీ మాటలే ఉండగలిగితే మిమ్మల్ని ప్రజలందరూ ఎలా చూస్తారో తెలుసా? గొప్పవారిగా చూస్తారు, ఘనత కలిగిన వారుగా చూస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉంటుందండి. ఆమె మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉంటుందండి. నిజంగా దయ కలిగిన మాటలండి, ప్రేమ కలిగిన మాటలండి, జ్ఞానము కలిగిన మాటలండి, వినాలనిపిస్తుందండి అనేటట్టుగా ఉన్నాయి మన మాటలు. లేక ఎప్పుడు ముగించేస్తాడా, ఏదో వసపెట్టలా మాట్లాడుతూనే ఉన్నాడు అన్నట్టున్నాయా? ఎందుకు పనికిరానటువంటి సనుగుడు బేరం అన్నట్టున్నాయా? దుర్భాష ఎప్పుడు బూతులే అన్నట్టున్నాయా? జాగ్రత్త. మనము పలికిన ప్రతి మాటను గూర్చి మనము లెక్క చెప్పవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది. కనుక ఏదో అనాలోచితంగా మాట్లాడేయడం కాదు, మనం మాట్లాడిన ప్రతి మాట వలన ఎదుటివానికి ఆత్మ సంబంధమైన మేలు కలుగుతుందా లేదా? ఆ సందర్భంలో మీరు మాట్లాడదగినటువంటి ఆ మ్యాటర్ మీ దగ్గర ఉంటేనే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి, మాట్లాడద్దు. ఎందుకంటే వ్యర్థముగా మీ నోటిని వినియోగించకూడదు, దుర్భాషలతో మీ నోటిని నింపుకోకూడదు, మీ సంభాషణను నింపుకోకూడదు. రుచి కలిగినదిగా ఉండాలి, దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. సామెతల గ్రంథంలో మరో మాట ఇప్పుడు మనం చూద్దాం. 25వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితముగా పలుకుబడిన మాట ఒక పోలికతో పోల్చబడింది. ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? అవసరానికి తగ్గట్టుగా సమయోచితముగా ఈ సందర్భంలో ఈ సమయానికి ఈ మాట మాట్లాడడం చాలా అవసరం అన్నట్టుగా ఏ మాట అయినా మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా? చిత్రమైనటువంటి ఒక వెండి పల్లెములో బంగారు పండ్లను ఉంచినట్టుగా ఉంటుందట. రాజుల దగ్గర చిత్రమైనటువంటి వెండి పళ్ళాలు, అందులో చక్కని ఫలములు ఉన్నప్పుడు, అవి దగదగా మెరుస్తున్నప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి. చూడడానికే చాలా బాగుంటుంది, ఆహారానికి ఇంకా బాగుంటుంది. అక్కడ ఆ పోలిక తెలియజేస్తున్నారు. సామెతలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాటను తెలియజేస్తున్నారు. సమయోచితముగా పలుకబడిన మాట, దానికోసం మీరు తర్ఫీదు పొందండి, ఆలోచించండి, కూర్చోండి, దేవుణ్ణి అడగండి. దేవుని వాక్యాన్ని బట్టి మీ యొక్క మాటలను ఇక మీదట సమయోచితముగా పలికేటట్టుగా మీరు ఆలోచన చేయండి. దానికి తగ్గట్టుగా మీరు మలచబడండి. చాలా గొప్పగా ఉంటుందండి, మీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. అవసరమైతేనే మాట్లాడి, ఆ మాటలలో కూడా ఆత్మ సంబంధమైన మాటలుంటే ఎంత ధన్యత కలిగినటువంటి నూరది. సమయోచితముగా మాటలు పలికితే ఆ మాటలు విన్నవారికి అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఒక చిత్రమైన వెండి పల్లెములో బంగారు పండ్ల నుంచితే ఎంత ఆనందంగా ఉంటుందో చూడడానికి, అంత ఆనందంగా ఉంటుంది వినడానికి, ఆ మాటలను వినడానికి. అలాగే మీరు ఉప్పు వేసినట్టుగా రుచి కలిగినటువంటి సంభాషణ చేస్తే, దేవుని మాటలతో కూడినటువంటి సంభాషణ మీరు చేస్తే, దాని వలన
విద్య కూడా ఎక్కువ అవుతుంది. అంటే వారిలో ఉన్నటువంటి ఆ పరిణితి పెరుగుతుంది. అప్పటి వరకు వారికి తెలియని విషయాలు ఎన్నో వారికి తెలుస్తాయి. మరుగున పడిపోయినటువంటి జ్ఞానం వారికి అందుతుంది. ప్రతిరోజు మీరు దేవుని మాటలను వింటున్నారు. నా వలన మీరు దేవుని మాటలనే వినాలని నేను కోరుకుంటున్నాను. అందుకే వ్యర్థముగా మీతో నేను సంభాషించాలని నేను ఎప్పుడు అనుకోను. వ్యర్థముగా మీతో నేనేమి మాట్లాడాలని కోరుకోను. నా మాట మీకు వినిపిస్తుందంటే అది దేవుని మాటగా ఉండాలని నేను కోరుకుంటాను. నా ప్రియ సహోదరులారా, మీ అందరికీ ఆ విషయం తెలుసు. ఎక్కువగా మీ అందరితో నేను మాట్లాడేవాడను కాను. మీలో చాలామంది నేను మాట్లాడితే వినాలని అనుకుంటారు, నాతో సంభాషించాలని కూడా అనుకుంటారు, నాకు తెలుసు. ఎందుకోనండి మా సార్ ఎక్కువగా మాతో మాట్లాడరు అని కూడా మీరు అనుకుంటారు, నాకు తెలుసు. మిగిలిన అందరి బోధకుల వలె, మిగిలిన అందరి వాక్యోపదేశకుల వలె మా సార్ ఎందుకో మాతో ఎక్కువగా మాట్లాడరు అని మీరు అనుకుంటారు, నాకు తెలుసు. ఎందుకు మాట్లాడను అంటే, విస్తారముగా మాట్లాడటం వలన ఆ మాటలలో దోషం ఉండక మానదు. మాట్లాడితే దేవుని మాట మాట్లాడాలి, లేదంటే నా నోరు మౌనంగా ఉండాలి. విస్తరించి మాట్లాడను. విస్తరించి మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. మీరు కూడా అలాంటి వారుగా ఉండాలి. మనమంతా క్రీస్తులో సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. ఇంకను నాలో ఉన్న లోపాలను నేను సరిచేసుకోవాలి, మీలో ఉన్న లోపాలను మీరు సరిచేసుకోవాలి. నోటి చేత మనము మాటలు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడితే వినాలి అనిపించేటట్టుగా మొట్టమొదట దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి, మనుషులకు మేలుకరంగా ఉండాలి. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రియులారా, సామెతల గ్రంథంలోనే ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు చక్కగా జ్ఞానయుక్తంగా మాట్లాడితే ఆ మాటలు విన్నవారికి ఆ మాటలు మాట్లాడటం వలన మీకు కూడా ప్రయోజనమే తెలియజేస్తున్నాడు. చూడండి దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. హృదయంలో జ్ఞానం ఉంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. జ్ఞానహృదయుడు వివేకి అయితే రుచిగల మాటలను అతడు పలుకుతాడు. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. ఎన్నో రోజులుగా దేవుని మహాకృపను బట్టి మీరు దేవుని మాటలను నా వలన వింటున్నారు. మీ అందరిలో విద్య ఎక్కువైందని నేను భావిస్తున్నాను. విద్య నేర్చుకుంటున్నారు మీరు, మహోన్నతుని విద్య నేర్చుకుంటున్నారు మీరు, తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు మీరు, దేవుని యొక్క జ్ఞానంలో ముందుకు కొనసాగుతున్నారు మీరు, ఆత్మీయంగా బలమునందుతున్నారు మీరు. ప్రియులారా, అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆత్మీయంగా పుష్టిగా ఉంటే నాకు చాలా సంతోషం. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. వ్రాయబడిన ఏ దేవుని మాట కూడా నిరర్ధకము కానేరదు. జ్ఞానహృదయుడు వివేకి, రుచిగల మాటలు అతడు పలికితే విద్య ఎక్కువగును. వారి విద్యను పెంచుకోవటానికి జ్ఞానహృదయుని రుచిగల మాటలు వినేవారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే విద్యను పెంచుకోవడానికి ఎవరు ఆలోచిస్తున్నారు? అసభ్యకరమైనటువంటి పదజాలంతో కూడినటువంటి సంభాషణను వినాలంటే కనుక ఈరోజు పోటీ పడతారు అనేక మంది. ధనాన్ని ఎదురిచ్చి మరీ పోటీ పడతారు. కానీ జ్ఞానహృదయుడు రుచిగల మాటలు ప్రకటిస్తున్నప్పుడు విద్యను పెంచుకోవటానికి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎందుకంటే నిత్యత్వానికి వెళ్ళే మార్గం ఇరుకైనది. అందరూ ప్రవేశించలేరు, అందరికీ ఆ మనస్సు ఉండదు. అయితే దేవుని కోరికలో, దేవుని సంకల్పంలో అట్టివారే ఉన్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, రుచిగల సంభాషణ వినుటకు, రుచిగల సంభాషణ చేయుటకు మీరు ప్రయత్నించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు ఎలా ఉండేటివో తెలుసా? ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన గొంతులో నుండి వచ్చినటువంటి ప్రతి మాట దేవునికి అనుకూలమైనదే. అంత గొప్పగా ఎవరి మాటలు భూమి మీద ఉండలేవు. ఆయన అంత ఉన్నతుడు కదా. ఆయన మాటలు విన్నవారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా కానీ ఆయన మాటలు విన్నవారు ఆయన మాటలను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని మనం చూస్తే ఆయన మాటలు ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. నిజంగా ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. వాటన్నిటిని మనం చదువుతున్నప్పుడు మన బ్రతుకులు వెలుగుతున్నాయి. మనం నిజంగా విశ్వసిస్తున్నాం. అయినా సరే వారి సాక్ష్యాలను మనం వింటే
మనకెంతో ఆదరణ కలుగుతుంది. ఆయన మాటలు ఎంత గొప్పగా ఉండేవో ఆనాటి ప్రజలు చెబుతున్నారు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. యేసు ప్రభు యొక్క నోటి మాటలను ఆ రోజు అనేక మంది వింటున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. అంటే అప్పటి వరకు వారి చెవులు వ్యర్థమైనటువంటి సంభాషణలే విన్నాయి, వ్యర్థమైనటువంటి ప్రకటనలే విన్నాయి, స్వలాభం కొరకు చేసేటువంటి ప్రకటనలే విన్నాయి. కానీ ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలను వింటుంటే వారికి ఆశ్చర్యం వేసింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఆనాడు యేసు ప్రభు యొక్క మాటలను ప్రత్యక్షంగా వింటున్నటువంటి ఆనాటి ప్రజలు ఆయన మాటలను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఏమంటున్నారు చూడండి. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి వారికి సందేహం వచ్చేసింది. ఈయన యోసేపు కుమారుడు కాడా? ఈయన నిజంగా మనుషులకు పుట్టినవాడైతే కాదు, పరలోకమందున్న దేవుని కుమారుడే అని వారు నిర్ధారణకు వచ్చారు. వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మాటలు ఇంత గొప్పగా, ఎంత రుచి కలిగినటువంటి సంభాషణ ఎవరూ చేయలేరు. దేవుని కుమారుడు తప్ప ఎవరూ చేయలేరు. మానవ మాతృలలో ఎవరికి ఇది సాధ్యం కాదు. ప్రియులారా, యేసు ప్రభువు అంత గొప్ప రుచిగల సంభాషణను తన జీవితకాలం అంతా జరిగించి ఆయనలో మనకు బ్రతుకునిచ్చాడు, ఒక మార్గాన్ని చూపించాడు, ఒక పోలికనిచ్చాడు. ఇప్పుడు మనము కూడా ఆయన వలె జీవించడానికి అవకాశం ఏర్పడింది. మనం మానవ మాతృలుగా ఉండిపోతే, రక్షణను అందకుండా మానవ మాతృలుగా ఉండిపోతే మనకు అసాధ్యమే. కానీ రక్షణ నొందిన వారమై యేసుక్రీస్తు ప్రభువు నామమున ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే ఇదిగో దేవుని మాటలను మనము కూడా మాట్లాడగలం. ఆయన దయగలిగిన మాటలు పలికి అనేక మందిని ఎలా ఆ రోజు రక్షణలోనికి నడిపించాడో ఈరోజు మనము కూడా యేసు ప్రభువు వలె ఆయనను పోలి నడుచుకుంటూ, ఆయనను ధరించుకున్న వారమై ఆయన నామం పేరిట దయగల మాటలు, దేవుని వాక్యముగా, దేవుని జ్ఞానముగా, జ్ఞానము కలిగిన సంగతులుగా, రుచి కలిగినటువంటి సంభాషణగా ఈరోజు అనేక మందిని మనం దేవుని వైపు త్రిప్పగలిగినటువంటి అవకాశం మనకుంది. కనుక మనం ఆలోచించాలి, ఎవరితో మాట్లాడబోతున్నాం, ఎవరితో మాట్లాడే అవకాశాలు ప్రతిరోజు నాకు కలుగుతున్నాయి, వారితో నేను ఎలా సంభాషించాలి, దేవుని నిమిత్తం వారిని ఎలా ఆలోచింపచేయాలి, దేవుని మార్గంలోనికి వారిని ఎలా తీసుకుని రావాలి. దానికంటూ మనం కొంత సాధన చేయాలి. డైరెక్ట్గా చెబితే కొంతమంది వినరు, డైరెక్ట్గా దేవుని నమ్మమని చెబితే కొంతమంది వినరు. వారిని ఎలా దేవుని మార్గంలోనికి మనం మళ్లించాలో మనం ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. రుచి కలిగినటువంటి సంభాషణ మనం చేయాలి. ఉప్పు ఎక్కువైపోయినా అది ప్రమాదమే, ఉప్పు తక్కువైపోయినా అది ప్రమాదమే. ఎవరైనా కనిపించినప్పుడు మనకు మాట్లాడే అవకాశం వచ్చింది కదా అని ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏకదంపుడుగా మనం రెఫరెన్సులు చెప్పేస్తున్నాం అనుకోండి, అప్పుడు వారు మనకు పేరు పెట్టేస్తారు. వీడు మనల్ని పట్టుకున్నాడంటే వదలడు రోయ్ అంటారు. చూసారా? వీడి నుంచి మనం తప్పించుకోవాలి. ఈమె పట్టుకుందంటే చెవి కొరికేస్తుంది, ఇప్పుడు అవుట్, తప్పించుకుని పారిపోవాలి. అలాంటి ముద్ర వేయించుకోకండి. ఎందుకంటే అక్కడ ఏమైంది? ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైపోతే ఏమవుతుంది? మొత్తం కూర చెడిపోతుంది. ఇక దాన్ని తీయలేం. ఉప్పు తక్కువైనా ఉప్పు వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఉప్పుని తీయలేం. కనుక అలాంటి ముద్ర పడిపోయింది అనుకోండి, వీడు పట్టుకుంటే వదలరా నాయన, ఆమె పట్టుకుందంటే తప్పించుకోలేం. దేవుడు 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 అంటది. ఇతడు పట్టుకున్నాడంటే యేసుప్రభు అంటాడు. ఇక మరలా మనల్ని మాట్లాడినవాడు, మనకు ప్రసంగాలు చేసేస్తూ ఉంటాడు అని భయపడి పారిపోతున్నారు అనుకోండి మనల్ని చూసి. అంటే మనం ఏమైపోయాం? రుచి కలిగినటువంటి సంభాషణలో ఫెయిల్ అయిపోయాం, ఉప్పు ఎక్కువ వేస్తాం. అందుకే ఉప్పుతో పోల్చాడు. అలాగని ఉప్పు లేదనుకోండి చప్పగా ఉంటుంది. అంటే ఎప్పుడూ లోక సంబంధమైన విషయాలే. కనుక జాగ్రత్తగా, తెలివిగా, యుక్తితో మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచికరమైనదిగా ఉండటకు మీరు ప్రయత్నించాలి. ఏది చేసినా కానీ మనుష్యులను దేవుని కొరకు రక్షించడమే కదా. మనం రక్షణలో నడుచుకుంటూ అనేక మందిని
జీవపు వెలుగులో నడిపించడమే కదా, క్రీస్తు ప్రభువుని అనేక మందికి పరిచయం చేయడమే కదా మనం చేసే పని. కనుక ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ ఏమని రాయబడింది? రుచి కలిగినటువంటి మాటలు ఈరోజు మనుషులను బ్రతికిస్తాయి. యేసు ప్రభు దయగలిగినటువంటి మాటలు ఆ రోజు సమాజంలో అనేక మందిని రక్షణలోనికి నడిపించాయి. మనము కూడా యేసు ప్రభువును ధరించుకున్న వారమై దయగలిగిన మాటలు పలుకుతూ అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. అలాగే ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి బంట్రోతులు ఆయనను గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా ఒకసారి వినండి. ఈరోజు సామాన్య మానవులతో మనం మాట్లాడటం మనకు సులభమే. అధికారులు ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, దర్పంతో, ఒక కలెక్టర్ మన దగ్గరికి వచ్చాడనుకోండి, వెనక సిబ్బందితో, పెద్ద క్యాన్వాయ్తో అతడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, లేకపోతే ఒక మంత్రి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చారనుకోండి, లేకపోతే ప్రధానమంత్రి మన దగ్గరికి వచ్చారనుకోండి, వారితో మనం ఎలా మాట్లాడాలి? వారితో మాట్లాడే అవకాశం మనకు దొరికినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ప్రభువు ఇదొక ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. పిలాతుతో ఆయన ఎలా మాట్లాడాడు? పిలాతుకు అతని యొక్క మైండ్ అంతా తిరిగిపోయింది. పిలాతు ఇంకేం మాట్లాడలేకపోయాడు. సత్యం అనగా ఏమిటి అని అటు ఇటు తిరిగి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను విన్న తర్వాత పిలాతుకి ఏం చేయాలో అర్థం కాలేదు. బంట్రోతులు, పోనీ పిలాతు అంటే కాస్త చదువుకున్నవాడు కావచ్చు, కాస్త తెలివి ఉన్నవాడు కావచ్చు, ఎందుకంటే పదవిలో ఉన్నాడు కదా, అర్థం చేసుకున్నాడు అనుకోవచ్చు. బంట్రోతులకు కింద స్థాయిలో ఉంటారు. వారు సైనికులు క్రింద స్థాయిలో ఉంటారు కదా, అధికారానికి క్రింది స్థాయిలో ఉంటారు. ఆ బంట్రోతులు చాలా ర్యాష్గా ఉంటారు. అంటే వారు ఎవరి మాట వినరు, ఎవరి మాట పట్టించుకోరు. వారు మద్యానికి కూడా చాలా అలవాటు పడిపోయి ఉంటారు. కనుక వారికి అప్పగింపబడినటువంటి పని చేసేయడమే వారికి పై అధికారి ఏం చెబితే అది చేసేయడమే, అంతే తప్ప వెనక ముందు ఏం ఆలోచించరు. వారంతటా వారు ఏమి నిర్ణయాలు తీసుకోరు, ముఖ్యంగా బంట్రోతులు. ఇలాంటి బంట్రోతులు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. పరిసయ్యులు వారిని పంపించారు. వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడాడండి. బంట్రోతులు ఇక తిరిగి ఎటువంటి సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా పీచే మూడ్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయారు. పరిసయ్యులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి కొత్త చేతులతో వచ్చేసారు? ప్రభు దగ్గరికి వెళ్ళారు కదా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళారు కదా, ఏంటి కొత్త చేతులతో వచ్చేసారు అని అడుగుతున్నప్పుడు బంట్రోతులు ఇచ్చిన సమాధానాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుంచి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుంచి చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ప్రధాన యాజకులు పరిసయ్యులు బంట్రోతులను యేసుక్రీస్తు ప్రభువునకు పంపించారు ఆయన్ను పట్టుకుని రమ్మని. బంట్రోతులు ఇంకెవరి మాటనే వింటారా? ప్రధాన యాజకుల యొద్ద పరిసయ్యుల యొద్ద సెలవైంది, ఆయన పట్టుకుని వచ్చేయండి. బంట్రోతులు ఆయన తీసుకుని వచ్చేస్తుంటే ఎవరు అడ్డు చెప్పరు, మీరు వెళ్ళి ఆయన తీసుకొచ్చేయండి అని చెప్పి పంపించారు. బంట్రోతులకు ముందుగా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. బంట్రోతులు వెళ్ళారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నించున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన వారితో మాట్లాడాడు. వారి బుర్ర తిరిగిపోయింది. బంట్రోతులు ఇక ఏమి ఎదురు మాట్లాడలేకపోయారు. ఆయనను బంధించి తీసుకుని వెళదాం అనుకున్నవారు ఉత్త చేతులతో మరలా ప్రధాన యాజకుల దగ్గరకు పరిసయ్యుల దగ్గరకు వచ్చేసారు. ఈ బంట్రోతులను చూచి పరిసయ్యులు అడుగుతున్నారు, ఏంటి ఉత్త చేతులతో వచ్చేసారు? ఎప్పుడు మీరు పని మీద వెళితే ఆ పనిని ముగించుకోకుండా వెనక్కి తిరిగి రారే?
అదేంటి ఉత్త చేతులతో వచ్చేసారు? అప్పుడు వారిచ్చినటువంటి సమాధానం చూడండి. ఆయన మాకు దొరకలేదన్నారా? లేకపోతే మాకే ఇష్టం లేక వచ్చేసామన్నారా? ఏం సమాధానం ఇచ్చారు చూడండి. ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఇంతకు మునుపు ఏ మనిషి కూడా మాతో అలా మాట్లాడలేదు. ఎంత గొప్ప సంభాషణ అయి ఉంటుందో చూడండి. అది రుచి కలిగినటువంటి సంభాషణ, మనుషుల మేలును కోరే సంభాషణ. అందుకే ఈ పాపమును మేము ఒడిగట్టుకోకూడదు, మేము వెళ్ళిపోతున్నాం. ఆ పరిసయ్యులు ప్రధాన యాజకులు చూసుకుంటారు, ఇది మాకు సంబంధించినటువంటి విషయం కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మేము ముట్టుకోకూడదు, ఆయన మేము ముట్టుకోకూడదు. పదండి పరిసయ్యుల దగ్గరికి వెళ్దాం, వారు ఏమంటారో చూద్దాం. వారు అడిగితే నిజాన్ని చెబుదాం, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఏ మనుష్యుడు ఇంతకు మునుపు మాతో ఇలా మాట్లాడలేదు. ఎలా అరెస్ట్ చేయమంటారు? దేన్ని ఆధారం చేసుకుని ఆయన తీసుకుని రమ్మంటారు? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజలను రక్షిస్తున్నాడు. మోసం చేస్తున్నాడా మీలాగా? ఈ ప్రధాన యాజకులు పరిసయ్యుల్లాగా మోసం చేస్తున్నాడు ఆయన? ప్రజలను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, ఆహారనిష్టలు శ్రమిస్తున్నాడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన పట్టుకుని రమ్మంటారేంటి? బంట్రోతులు. ఆయన మాట్లాడినట్లుగా ఎన్నడూ ఎవరు మాట్లాడలేదు. మరి తరువాతి కాలంలో యేసుక్రీస్తు ప్రభువును మరి బంధించి ఎలా తీసుకుని వెళ్ళారండి అంటే, అప్పుడు ఆయన వారికి లొంగిపోయాడు. తన్ను బంధించి తీసుకుని వెళ్ళటానికి ఆయన సుముఖత చూపించాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం కనుక అప్పుడు ఆయన బయలుదేరాడు. ఒకవేళ ఆయనను ఆయన ఇష్టం లేకుండా బంధించాలనుకుంటే ఎవడి తరం కాదు. ఆయన అడిగే ప్రశ్నలకు ఎవడూ సమాధానం చెప్పలేడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నీకోసం నా కోసం ప్రాణం పెట్టాలి కనుక, రక్షణను సంపూర్ణం చేయాలి కనుక అప్పుడు ఆయన వారి చేతికి అప్పగింపబడ్డాడు. అయితే ఇప్పుడు ఇంకా సమయం రాలేదు కనుక ఆయన మాట్లాడిన మాటలకు చెంప చిల్లుమనిపోయింది. వచ్చేసారు వెనక్కి. పరిసయ్యులు ప్రధాన యాజకులు ఆశ్చర్యపోతున్నారు. మీరు కూడా మోసపోయారా అని అడుగుతున్నారు. అంటే సాధారణంగా మీరు మోసపోరు అని వారి అర్థం, వారి యొక్క భావన అదే. మీరు బాగా కఠినాత్ములుగా ఉంటారు కదా, కరడు కట్టినటువంటి హృదయాలు కదా, బంట్రోతులు అంటేని ఎవరి మాట వినరు కదా, మీరు కూడా మోసపోయారా? అప్పుడు కలగజేసుకున్నాడు. వారిలో నీకోదేము కలుగు చేసుకున్నాడు. వారిలోనే ఉన్నాడు నీకోదేము. అంతకుముందు యేసుప్రభువును కలుసుకున్నాడు అతడు. నిత్య జీవాన్ని గురించినటువంటి వివరణ యేసుప్రభువు ద్వారా తెలుసుకున్నాడు అతడు నీకోదేము. ఈ నీకోదేము వారిలో ఉండి వెంటనే కలుగు చేసుకుని మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనము ఆ మనుష్యుడు మాట్లాడినటువంటి మాటలు వినకముందు అతని మీద నేరం మోపుతామా? అతడు చేసినది ఏంటో తెలుసుకొనక మునుపు ధర్మశాస్త్రం, మనం నమ్ముతున్నాం అనుకుంటున్నటువంటి ధర్మశాస్త్రం అతని మీద నేరం మోపుతుందా? ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని ఎరుగక శాపగ్రస్తులయ్యారని మీరంటున్నారు, కానీ ధర్మశాస్త్రం నిజంగా అందా? ఇలా ఇతడు కలుగు చేసుకుని మాట్లాడుతున్నప్పుడు వారంతా కలిసికట్టుగా మరలా ఈ నీకోదేము మీద పడిపోతున్నారు. నీవు కూడా గలిలయుడువా? గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు అంటే వారికి తెలిసింది అదే. గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు, ఈయన గలిలయుడని పిలిపింపబడ్డాడు కనుక ఈయన దేవుని కుమారుడు కాడని ఒక నిర్ణయానికి వచ్చేసారు. అదొక్కటే వీరుకున్న ఆధారం. కానీ ఆయన పుట్టింది బేత్లెహేంలో, యోదయలో. వీరికి ఆ విషయం తెలియకపోయింది. చూసారా? అంటే కొన్నిసార్లు మనం ప్రభువును నమ్మకపోవడానికి చిన్న చిన్న విషయాలు, బలహీన కారణాలు అడ్డుపడుతూ ఉంటాయి. అసలు నిజాలు వేరే ఉంటాయి. బలహీనమైన కారణాల చేత ప్రభు రక్షణకు మనం దూరం అయిపోతూ ఉంటాం. నాడు అలాగే పరిసయ్యులు ప్రధాన యాజకులు దూరం అయిపోయారు. కానీ మీలో ఎవరు అలా దూరం అవ్వకుండా మనలో ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును బలమైన విశ్వాసంతో నమ్మాలని, ఆయనను వెంబడించాలని, ఆయన కొరకు బ్రతకాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క సంభాషణ దయగల సంభాషణ, బంట్రౌతులను సైతము వెనక్కి పంపగలిగినటువంటి సంభాషణ, ఎంతో ఆశ్చర్యకరమైన, ఎంతో ఆలోచనాత్మకమైన, ఎంతో బలమైన సంభాషణ, రుచి కలిగినటువంటి సంభాషణ, మనుషులను రక్షించే సంభాషణ. ఇలాంటి సంభాషణ మనందరిలో ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దీని నిమిత్తం మనం ఆలోచించి పరిశుద్ధ గ్రంథమును మన హృదయంలో నింపుకున్నప్పుడు, మన హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక జీవవాక్యములను ఎల్లప్పుడూ సాధన చేస్తూ ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి, కుటుంబీకులతో కూడా
భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, బంధువులతో, స్నేహితులతో, అన్నలతో, అక్కలతో, తమ్ముళ్లతో, చెల్లెలతో ఎలా మాట్లాడాలి, అవకాశం వచ్చినప్పుడు వారితో ఎలా మాట్లాడాలి, దేవుని వాక్యమును రంగరించి ఒక సందర్భాన్ని ఎలా మాట్లాడాలి, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మన సంభాషణ దేవుని దృష్టికి రుచి కలిగినదిగా ఉండాలి. ఉప్పు వేసినట్టుగా రుచి కలిగినదిగా ఉండాలి. మనుషుల రక్షణార్థమై మనం మాట్లాడాలి. ప్రియులారా, ఇక చిట్ట చివరిగా మరో అద్భుతమైనటువంటి రహస్యాన్ని, ఈ సంభాషణను గురించి మీకు తెలియజేస్తాను. ఇద్దరు మనుషులు దేవుని ఆత్మ కలిగిన వారై మాట్లాడుకుంటుంటే ఆ సంభాషణ ఇంకెంత బాగుంటుంది. ఇప్పటి వరకు ఒకరు మంచి సంభాషణ, దేవుని ఆలోచనలతో కూడినటువంటి సంభాషణ మిగిలిన వారు అందరితో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరూ దేవునికి సంబంధించిన వారే, ఇద్దరూ దేవుని ఆత్మ కలిగిన వారే, వారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చూడండి. దానిని కూడా దేవుడు వ్రాయించాడు. అప్పుడప్పుడు అలాంటి సందర్భాలు కూడా మనకు ఎదురవుతుంటాయి కదా. దేవుని రాజ్యంలో ఇద్దరూ దేవుని ఆత్మ కలిగిన వారే, ఇద్దరూ నీతిమంతులే. అలాంటి వారు మాట్లాడుకుంటే ఎలా ఉండాలి? ఈరోజు అలాంటి వారు కూడా వ్యర్థమైన సంభాషణలతోనే వారి యొక్క సంభాషణను కొనసాగిస్తున్నారు. సంఘంలో ఉంటూ ఇద్దరు సంఘంలో ఉంటారు, ఇద్దరు రక్షణ నొందిన వారుగా ఉంటారు, ఇద్దరు బైబిల్ పట్టుకున్న వారుగా ఉంటారు, ఇద్దరికి దేవుని వాక్యం తెలుసు. కానీ వారి సంభాషణలు కూడా ఈరోజు నీరు గారిపోతున్నాయి. ఎందుకు? పని చేయకుండా పోతున్నాయి. అయితే అలాంటి వారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఈ రహస్యాన్ని తెలుసుకోండి. మీ మాటలు ఎలా ఉండాలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఈ రహస్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు చూడండి. అంటే వారి సంభాషణ అంత ఉన్నతంగా ఉండాలి. దేవుడు చెవియొగ్గి ఆలకించేటట్టుగా ఉండాలి. దేవుని ఎరుగని వారితో దేవుని ఎరిగిన వారముగా మనం మాట్లాడితే ఆ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ఉండాలి. దేవుని ఎరిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, లేకపోతే ఒక సమూహం, ఒక సంఘం మాట్లాడుకుంటున్నప్పుడు వారి సంభాషణ ఎలా ఉండాలి? దేవుడు చెవియొగ్గి ఆలకించేటట్టుగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు సంఘాలలో అలాంటి సంభాషణలు ఉన్నాయా? అవకాశం ఇస్తే జుత్తు పట్టుకుని కొట్టేసుకుంటారు. అలా ఉన్నారండి ఈరోజు. దేవుని వాక్యం తెలియక, మూలాలకు వెళ్ళక, పరమార్థాలు గ్రహించక, దేవుని మనస్సు అస్సలు తెలుసుకోకుండా ఈరోజు నిర్వీర్యులైపోతున్నారు. సంఘాలలో కొట్లాటలు, కుల మత విద్వేషాలు, ఇవన్నీ ఎందుకున్నాయి? అసలు వారి సంభాషణ జరిగిస్తున్నప్పుడు దేవుడు వారి సంభాషణను చెవియొగ్గి ఆలకించేటంత గొప్ప సంభాషణ వారు చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యులుగా మారిపోయారో చూడండి. వారి సంభాషణ వినటానికి ఎంతో అసహ్యంగా ఉంటున్నదంటే గ్రూపులుగా మారిపోయి రాజకీయాలను సృష్టించి ఒకరంటే ఒకరికి గెట్టక పొసగక, అది సంఘమా? అలా ఉంటే అది సంఘమా? ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారుగా ఉంటున్నారా? ప్రతి ఒక్కడికి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, అందరిని తొక్కుకుంటూ పైకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు, అందరి వలన లాభం పొందాలనేటువంటి ఆలోచనలు, అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచనలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. అందరి వలన లాభాన్ని పొందాలి, నేను, నా కుటుంబము, నా వారు. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఆలోచనలా? సంఘంలో ఉన్నప్పుడు కూడా క్రీస్తు రాజ్యం అనుకుంటున్నావా, సంత అనుకుంటున్నావా? అదేమైనా? ఇది క్రీస్తు రాజ్యం, దీనికి అధిపతి క్రీస్తు, శిరస్సు క్రీస్తు. నీవు తోక జాడిస్తే నిన్ను తరివేస్తాడు ఆయన బయటికి, అంతే తప్ప నిన్ను పెంచి పోషించడు. తోక జాడించిన వారందరినీ గెట్ అవుట్, బయటికి పంపించేస్తాడు ఆయన. ఆయన రాజ్యంలో ఉన్నవారు, ఆయన రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుతున్నవారు సంభాషించుకుంటే ఎలా ఉండాలో చూడండి. దేవుడు చెవియొగ్గి ఆలకించేటట్టుగా ఉండాలరా. అంత ఉన్నతమైన సంభాషణ చేయాలి.
అంత గొప్ప సంభాషణ చేయాలి. దేవుని కొరకు ఎలా బ్రతకాలి సహోదరా, దేవుని కొరకు మనం ఎలా అర్పితం అవ్వాలి సహోదరి, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ఇదిగో నా పాత్ర ఎలా ఉండాలి, నన్ను హెచ్చరించుటకు ఏవైనా మాటలు చెప్పు, నాలో ఉన్న లోపాలు సరిదిద్దుటకు నాకేమైనా కొన్ని మంచి మాటలు చెప్పు అని అడగగలిగినంత దీనమైన మనస్సు, సరిదిద్దుకోగలిగిన మనస్సు ఎవరిలోనైనా ఉందా? నా లోపాలు నాకు చెప్పు అని ఎదుటివానితో, ఆ సహోదరునితో అడిగేటంత ఆలోచనలు ఈరోజు ఎవరిలోనైనా ఉన్నాయంటారా? నీ లోపాలు చెబుతాను కూర్చో, నీ లోపాలు చెబుతాను కూర్చో, నీ లోపాలు చెబుతాను కూర్చో, ఇలా అందరి మీద అజమాయిషీ చేసేవారే కనిపిస్తున్నారు. నీ కంటిలోనున్న దూలము నెంచక ఎదుటివాని కంటిలోనున్న నలుసును చూడటానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నావు. నీ సంభాషణలా దేవుడు వినాలనుకునేది? చాలే, మీ సంభాషణలా. కానీ వ్రాయబడిన మాట చూడండి, వ్రాయబడిన మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి ఆలకించాలనుకుంటున్నాడు. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమును వారి నిమిత్తం దేవుడు పొందుపరిచాడు. ఎంత గొప్ప సన్నివేశంలోనికి, ఎంత గొప్ప ఆలోచనలోనికి మనం వెళ్ళాలంటే ఇంకా మనలను మనమే ఎంతగా సరిదిద్దుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. లోకంతో సంభాషించేటప్పుడు, రాజ్యములో, దేవుని రాజ్యములో క్రీస్తు సైనికుడిగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నప్పుడు మన సంభాషణలు ఎలా ఉండాలి అనే దానిని మీరు నేర్చుకున్నారు. ఇక మీదట మీ సంభాషణలు ఈ విధంగా దైవ వాక్యానుసారంగా ఉంచుకునే నిమిత్తం ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడి మిమ్మల్ని మీరే దేవుని కొరకు, దేవుని వాక్యము చేత మలుచుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహోపకారి, మీరు అందించినటువంటి ఈ చక్కని వాక్యపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీతో సంభాషించుట, మనుషులతో సంభాషించుట, క్రీస్తు రాజ్యంలో మా సహోదరులతో సంభాషించుట, దీనిని అంతటిని మాకు నేర్పండి తండ్రి. నాయన, ఇంకనూ మాలో ఉన్న లోపములను సరిదిద్దుకొనుటకు మాకు అవకాశాలను ఇవ్వండి తండ్రి. నాయన, చక్కని మనస్సును మాకు దయచేయండి తండ్రి. ఉప్పు వేసినట్టుగా ప్రతి సంభాషణ రుచికరమైనదిగా ఉండగలుగుటకు మమ్మను మేమే సాధన చేసుకుంటూ క్రీస్తు ప్రభువు ద్వారా ఉన్నతమైన లోకమును చేరగలుగు నిమిత్తము తండ్రి అర్హత పొందుటకు భూమి మీద తండ్రి మా సంభాషణను అనేక మందిని రక్షించేటట్లుగా ఉంచుకొనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించి ఇట్టి మనస్సు కలిగినటువంటి మీ బిడ్డలందరినీ దర్శించి తండ్రి వారి హృదయమును మీ మాటలతో, మీ ఆలోచనలతో, మీ జ్ఞానముతో నింపుమని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నేను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.